హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోనీషివ్ టాక్స్. ఇవాళ నేను శిల్పారామంలోని ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాకి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూసేద్దామా? మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోనీషివ్ టాక్స్. ఇక్కడ ఈ స్టాల్లో ఎక్కువ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయండి. బ్యాంగిల్స్, నెక్ సెట్స్, జుమ్కీస్, అలానే బీడ్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బ్యాంగిల్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఆప్షన్స్ చాలా కనిపిస్తున్నాయండి. అండ్ జ్యువెలరీలో ప్రతిదీ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇది కూడా ఇంకొక ఫ్యాషన్ యాక్సెసరీస్ స్టాలేనండి ఇది. దీంట్లో అయితే మనకి ఆక్సిడైజ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ప్రతిదానికి సూట్ అవ్వడానికి చాలా జ్యువెలరీ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇవంతా కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ కాబట్టి కొంచెం ప్రైజీగానే ఉన్నాయండి. ఈ షాల్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అంటే ఫ్యాబ్రిక్ వైజ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, కలర్ ప్యాటర్న్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ చాలా బాగుంది అనిపించింది. మీరు కూడా చూడండి ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. ఇది కూడా ఫ్యాషన్ యాక్సెసరీ స్టాల్ అండి. ప్రతి స్టాల్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ వైజ్. ఇక్కడ జుమ్కీస్ ఉన్నాయి, లూప్ ఇయర్ రింగ్స్కి మళ్ళీ కింద జుమ్కీ హ్యాంగ్ అయ్యి వచ్చినాయి కానీ ఇట్లా డిఫరెంట్గా ఉంది. అండ్ చోకర్ మోడల్స్లో కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నెక్ సెట్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ప్రతిదీ కలెక్షన్ వైజ్ అయితే డిఫరెంట్గానే ఉన్నాయండి స్టాల్ టు స్టాల్. ఈ స్టాల్ అంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి. చాలా డీటెయిల్డ్గా ఉంది ఆ పిక్చర్ అయితే. నాకు బాగా నచ్చింది. మనకు అంత ఆర్ట్ నాకైతే లేదు కాబట్టి అలా ఎవరైనా ఆర్ట్ వర్క్ చేస్తే నచ్చుతుంది. నేను చూస్తాను, దాన్ని బాగా అబ్జర్వ్ చేసి వచ్చాను అందుకని. అండ్ వాళ్ళు కెటిల్స్ పైన, ఓల్డ్ స్టైల్ కెటిల్స్ పైన కూడా బార్లే ప్రింట్స్తో ఇట్లా డిజైన్ వేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఫ్యాషన్ యాక్సెసరీ స్టాల్ అండి. నేను చూస్తుందేమో యాంక్లెట్ మోడల్ ఉంది అది. అండ్ బ్రేస్లెట్ మోడల్ మా ఫ్రెండ్ చూస్తుంది. చాలా బాగున్నాయి అవి బ్రేస్లెట్స్ ఇక్కడ. అలాగే యాంక్లెట్స్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. యాంక్లెట్స్, బ్రేస్లెట్స్లో మాత్రం ఈ స్టాల్లో చాలా కలెక్షన్ చూసాం మేము. అండ్ బాగా నచ్చినాయి కూడా మాకు. ఈ స్టాల్లో మెన్స్ కుర్తాస్ ఉన్నాయండి. ఆ వాటిల్లోని వచ్చి కోట్ మోడల్వి ఉన్నాయి ఎక్కువ కూడా. ఇవి అంతా బార్లే ప్రింట్స్ ఉన్నాయి, అలానే ఇక్కత్ ప్రింట్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇదొక ఫ్యాషన్ యాక్సెసరీ స్టాల్ అండి. ఈ స్టాల్లో కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అంతా కూడా ఎక్కువ ఇయర్ రింగ్స్ మీద ఉన్నాయి. అంటే మనకి జుమ్కీస్లో కావచ్చు, ఇంకా చాన్బెల్లి మోడల్స్ ఉన్నాయి, చిన్న డ్రాప్స్ ఉన్నాయి. కాకపోతే మాకు నచ్చినవి మేబీ, మరి మాకు నచ్చినవి ఎక్కువ ప్రైస్ ఉన్నాయేమో తెలీదు. మిగతావి కొంచెం నార్మల్ ప్రైస్కి కూడా ఉన్నాయి. మాకు నచ్చినవేమో ప్రైస్ ఎక్కువ ఉండేసరికి మేము అవి తీసుకోలేదు. ఇయర్ డ్రాప్ మోడల్ వచ్చినవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈఫిల్ టవర్వి కూడా మనం చెవులకి వేసుకొని తిరిగేలాగా ఉన్నాయండి. ఈ స్టాల్లో బ్యాంగిల్ కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అంటే ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనిపించింది. అండ్ నాకు ఆ బ్యాంగిల్ నచ్చింది. మా ఫ్రెండ్తోని ట్రై చేయించాను. అంటే అది వేయడానికి, తీయడానికి కూడా మనం దాన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇట్లా ట్విస్ట్ చేస్తూ వేసుకోవాలి కాబట్టి. అలాగే మళ్ళీ మనము ఇట్లాంటివి కొనుక్కున్నప్పుడు ఈ ఆక్సిడైజ్డ్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా, ఎందుకంటే పర్ల్స్ అట్లా వచ్చినవి జాగ్రత్తగా దాచుకోవాలి. లేదంటే అవి తొందరగా పాడైపోతాయి. సో మా ఫ్రెండ్ వేసుకుంది, అది చాలా బాగా నచ్చింది. అండ్ మేము బార్గెన్ చేస్తే కొంచెం వాళ్ళు బాగానే ఇస్తున్నారండి. ఫస్ట్ బార్గెన్ చేయకపోతే మాత్రం ఎక్కువ ప్రైజే చెప్తున్నారు. ఈ స్టాల్ అంతా కూడా వైట్ కలర్ కలెక్షన్ అండి. అంత ఎక్స్క్లూజివ్ వైట్ మీదే ఉంది. క్రాప్ టాప్స్ ఉన్నాయి, ఫుల్ లెంత్ టాప్స్ ఉన్నాయి, షార్ట్ లెంత్ ఉన్నాయి, అలాగే నీ లెంత్వి కూడా ఉన్నాయి. మేము చూసిన ఈ నీ లెంత్ టాప్ 1400 చెప్పారండి. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఈ సెక్షన్ అంతా కూడా జూట్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, అట్లా డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్. చాలా బాగున్నాయి. ఈ స్టాల్లో అంతా కలెక్షన్ చేత్తో అల్లినవంటండి. ఎంత బాగున్నాయో, అంత డీటెయిల్డ్గా కూడా చేశారండి ఆ వర్క్ని. చాలా బాగున్నాయి. అంటే ఇంట్లో మనకి హ్యాంగింగ్స్గా వాడుకుంటున్నాం కదా ఇప్పుడు డెకరేటివ్ పర్పస్కి, అట్లా చాలా బాగుంది ఈ కలెక్షన్. ఈ స్టాల్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ కుషన్స్ అండ్ కుషన్ కవర్స్ అండ్ బెడ్షీట్స్ ఉన్నాయండి మొత్తం కూడా. ఇక్కడ మేము కీ చైన్స్ కోసం వెళ్ళాము. కాకపోతే ఆ పర్సన్ లేకపోవడంతో మేము కీ చైన్ సెలెక్ట్ చేస్తూ వెయిట్ చేసాము. అండ్ ఇంతలో మా ఫ్రెండ్ ఇలా ప్లే చేస్తోంది. చెప్పా కదండి, ప్రతి స్టాల్లో కూడా ఒక డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తూనే వచ్చింది. ఇక్కడ అయితే సింగిల్ బ్యాంగిల్స్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఆర్ట్ వర్క్ అండి. ఇక్కడ మండాలా ఆర్ట్ ఉంది, బార్లే ప్రింట్స్ ఉన్నాయి, మధుబాని పెయింట్స్ ఉన్నాయి,
అలానే పెన్సిల్ ఆర్ట్ కూడా ఉందండి. అండ్ మధ్య మధ్యలో ఇలా టాయ్ స్టాల్స్ని కూడా చూసుకుంటూ వెళ్ళామండి మేము. నెక్స్ట్ది వింటేజ్ కలెక్షన్ స్టాల్ అండి. ఇక్కడ ఉన్న కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మనం ఇంటీరియర్ డెకరేషన్లో అక్కడక్కడ వింటేజ్ కలెక్షన్ యాడ్ చేస్తున్నాం కదా, సో వాటికి మాత్రం ఈ స్టాల్లో ఉన్నవి మాత్రం చాలా బాగుంటాయి అనిపించింది. రాయల్ ఎన్ఫీల్డ్తో పాటు క్లాక్ వచ్చింది, అది చాలా బాగుందండి. ఈ స్టాల్లోని డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా బాగున్నాయి. అవి 650 ఆ రేంజ్లో స్టార్టింగ్ నుంచి చెప్పారు, కానీ ప్రతిదీ కూడా బాగుంది. అంటే మనకి కలంకారీ ప్రింట్స్ వచ్చినవి అట్లా ఉంటాయి కదా, సో అట్లా ఆ ప్రింట్ వచ్చినవి ఉన్నాయి. నార్మల్ ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ ఒక డ్రెస్ మెటీరియల్ రా సిల్క్ వచ్చేసి దానిపైన పెయింట్ చేసిందండి. ఇదిగోండి ఇలా చాలా బాగుంది. దానికి కలంకారీని పేరప్ చేశారనమాట. అది కూడా చాలా బాగుంది. ఈ వెరైటీలో వచ్చేసి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నా కలెక్షన్ మాత్రం చాలా బాగా నచ్చింది. అవన్నీ కూడా చెక్ చేసాము. అండ్ మా ఫ్రెండ్ ఒక డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకుంది ఇక్కడ. చాలా బాగుంది, అది వర్తీ అనిపించింది మెటీరియల్స్ మాత్రం. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఈ స్టాల్ అంతా కూడా కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉందండి. వీటికి లైట్ హోల్డర్ అండ్ పవర్ సప్లై వచ్చినవండి. చాలా బాగున్నాయి ఇవి కలెక్షన్. అంటే వీటిలో సైజెస్ కూడా చాలా డిఫరెంట్ సైజెస్తోనే వచ్చినాయి మనకి. అండ్ అలానే ఇక్కడ చిన్న చిన్నవి మనకి షోకేస్లో అట్లా పెట్టుకోవడానికి చిన్న స్వాన్స్, అలాగే పీకాక్స్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి, అండ్ ఇలా పెన్ మోడల్లో కూడా ఉన్నాయి, అండ్ స్టిరర్ మోడల్లో ఉన్నాయి. వాటిపైన మళ్ళీ చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయండి. అవి ఇంకా నెక్స్ట్ స్టాల్లో శారీస్ అండి. అవి 2200 చెప్పారు, బట్ నాకు వర్తీలానే అనిపించింది. మరి ఎందుకంటే వాటి బ్లౌజెస్ చాలా డిఫరెంట్గా వచ్చాయండి. దీనికి ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్కి పింక్ బ్లౌజ్ పైన మిర్రర్ వర్క్, లైట్గా మిర్రర్ వర్క్ వచ్చింది ఉంది. అండ్ ఇంకొకటి దానికి గ్రీన్ కలర్ ఉన్న దానికేమో మల్టీ కలర్ బ్లౌజెస్తోని వచ్చినాయండి. 2200 అండ్ 2500 ఆ రేంజ్లోని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ చూడండి, ఇది మల్టీ కలర్ బ్లౌజ్, ఆ గ్రీన్ కలర్ దాని మీదకి పేరంట. చాలా బాగున్నాయండి అవి. ఇంకా చాలా కలెక్షన్ చూపించారు వాళ్ళు ఇక్కడ. నాకైతే బాగా నచ్చిందండి ఈ స్టాల్లోని శారీ కలెక్షన్. ఇందాక చెప్పా కదండి ఇట్లా బ్లౌజ్కి మిర్రర్ వర్క్స్ అని, సో ఇదన్నమాట. చాలా బాగుంది. అండ్ ఈ స్టాల్లో మాత్రం శారీస్ చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. ఈ శారీ కాస్ట్ 3000 చెప్పారండి. మాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, వర్తీ అనే అనిపించింది. నెక్స్ట్ 2 స్టాల్స్ కూడా జూట్ బ్యాగ్సేనండి. మొత్తం చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని జూట్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్లో డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఉన్నాయండి. రెండు కూడా బాగున్నాయండి. శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి బార్లే ప్రింట్స్ అండ్ మధుబాని ప్రింట్స్లోని ఎక్కువ ఉందండి కలెక్షన్. మాకు ఈ బార్లే ప్రింట్ కలెక్షన్ది నచ్చింది. అంటే ఫ్యాబ్రిక్ కూడా ఇది బాగుందండి. అంటే మధుబాని ప్రింట్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ కలెక్షన్ ఉన్న స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ శారీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అంటే ప్రతి స్టాల్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఒక స్టాల్కి అసలు సంబంధం లేదు, అట్లా అంతా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి. ఈ స్టాల్ అంతా ఫుట్వేర్ కలెక్షన్ ఉందండి. చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం, అసలు చెప్పనక్కర్లేదు, అంత బాగున్నాయి. అంటే డిఫరెంట్ కలెక్షన్స్ మనం రెగ్యులర్గా చూడము మన ఫుట్వేర్లో, అట్లా కలెక్షన్ బాగుంది. ఈ స్టాల్ అంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి. అసలు ఇక్కడ ఉన్న శారీస్ కలర్స్ మాత్రం ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే చాలా బాగా నచ్చినాయండి. ఆ లెమన్ ఎల్లో అండ్ పింక్ ఇట్లా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా కూడా బ్యాంబూతో చేసినవంటండి. ఇట్లా డైనింగ్ టేబుల్ పైన మ్యాట్స్ కావచ్చు, ఇట్లా బొమ్మలు ఉన్నాయి, అలాగే స్వింగ్ కూడా ఉందండి. చాలా బాగున్నాయి స్వింగ్స్ కూడా, ఇట్లా అల్లేసి వచ్చినవి, చాలా డిఫరెంట్గా అనిపించినవి ఇవన్నీ కూడా. ఈ స్టాల్ అంతా కూడా ఎక్స్క్లూజివ్గా హ్యాంగింగ్స్కేనండి. ఎంత కలెక్షన్ ఉందంటే మొత్తం స్టాల్ అంతా చూడండి ఎన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయో. అంటే హ్యాంగింగ్సే కాదండి, చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి, గ్లాసెస్ లాగా కూడా ఉన్నాయండి వుడెన్వి. అట్లా చాలా బాగుంది కలెక్షన్. ఇదంతా కూడా వుడెన్ టాయ్స్ అండి. ఈవెన్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి. ఈచ్ పెన్సిల్ 50 రూపీస్ చెప్పారు, కానీ అది కూడా బాగున్నాయండి. ఈ బొమ్మ చూడండి పిండి రుబ్బుతున్నట్టుగా, ఎంత బాగుందో కదా. ఇలాంటివి చూసినప్పుడు ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయి కదండి. ఈ స్టాల్ అంతా కూడా
ఫుట్వేర్ కలెక్షన్ అండి. ఇందాక చూసిన ఫుట్వేర్ కలెక్షన్, ఈ ఫుట్వేర్ కలెక్షన్ డిఫరెంట్ అండి. వాటికి వీటికి సంబంధం లేదు, అంత డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్. చాలా బాగున్నాయండి ఇక్కడ కలెక్షన్ ఇదంతా కూడా. మీరు చూస్తున్నారు కదా, ఇందాక నేను చూపించినది వేరుండే, ఇవి వేరున్నాయి కూడా. డిఫరెంట్ కలెక్షన్ తోటి చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టాల్లో మ్యాట్స్ చూసామండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి, అలాగే కాఫీ టేబుల్ కింద వేసుకునే మ్యాట్స్ కూడా ఉన్నాయి పెద్దవి. రెండు కూడా బాగున్నాయి కలెక్షన్లో, ఎందుకంటే వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఇది నెక్స్ట్ అంతా కూడా వుడెన్తో చేసిన బొమ్మలండి. ఆ చిన్న డైనింగ్ టేబుల్ని చూడండి ఎంత బాగా క్రాఫ్ట్ చేశారో వాళ్ళు, అసలుకి ఎంత క్యూట్గానో ఉన్నాయి. అలాగే ఇట్లా కుషన్ వచ్చిన స్టూల్ మోడల్స్లో ఉన్నాయి, అండ్ ఎలిఫెంట్తో వచ్చినవి కూడా ఉన్నాయండి. వేజెస్లోని కలెక్షన్ చాలా ఎక్కువ ఉందండి. అంటే చిన్న సైజ్ వేజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వేజ్ వరకు ఉన్నాయి. అలానే వాటిలోనే డిఫరెంట్ షేప్స్ కూడా వచ్చాయండి, చాలా బాగున్నాయి. అలానే ఇట్లా సైకిల్ మోడల్లో ఉన్నవి, ఇంకా చిన్న చిన్న రిక్షా మోడల్స్ ఉన్నాయి, అండ్ లాంతర్స్ కూడా అండి. ఒకప్పుడు లాంతర్స్ అందరికి ఇంట్లో ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రికల్ లాంతర్స్ అనమాట అవి. అండ్ ఇలా పోపు డబ్బాలు, స్టీల్ పోపు డబ్బా అయిపోయింది, ప్లాస్టిక్ అయింది, ఇప్పుడు వుడెన్ పోపు డబ్బాలు కూడా చాలా బాగున్నాయండి. ఇట్లా రౌండ్ ఉంది, పక్కన స్క్వేర్ షేప్ ఉంది, అండ్ చపాతీ బాక్సెస్ కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా బాగున్నాయి. పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు, అట్లా మనకు కావాల్సిన సైజు చూస్ చేసుకోవచ్చు. అండ్ వింటేజ్ కలెక్షన్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఇలాంటి క్రాఫ్ట్ మేళాలో కావాల్సినంత కలెక్షన్ దొరుకుతుందండి వాళ్ళకి. నెక్స్ట్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. రాధాకృష్ణ, బుద్ధ, గణేష్, అలాగే ఎలిఫెంట్ అవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ ఇది హైదరాబాద్ రియల్ పర్ల్స్ అంటండి, చాలా బాగుందండి కలెక్షన్. అంటే పర్ల్స్ బీడ్స్, కలర్ బీడ్స్ ఏది అయినా సరే చాలా బాగుంది. అంటే స్టడ్స్ మోడల్ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, అండ్ ప్రైస్ కూడా నార్మల్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి. ఇక్కడ ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు మంచి సింక్లో ఒకళ్ళు టాప్ ఒకళ్ళు స్కర్ట్ తీశారు. ఆ స్కర్ట్ వచ్చేసి 350 చెప్పారు, అండ్ పిల్లలవి కూడా ఉన్నాయండి. ఈ స్టాల్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి చిన్న చిన్న పూజలకి వాటికి మనం ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి కావాల్సిన అన్నీ కూడా ఇందుట్లో ఉన్నాయండి. ఈ స్టాల్ అంతా కూడా జూట్ బ్యాగ్స్ అండి. స్లింగ్ బ్యాగ్ దగ్గర నుంచి పెద్ద లగేజ్ బ్యాగ్స్ వరకు అన్నీ ఉన్నాయి. అట్లా పోట్లే బ్యాగ్ ఉంది కదా, ఆ పోట్లే బ్యాగ్ వచ్చేసి 250 చెప్పారు, అండ్ హ్యాండ్ బ్యాగ్ ఏమో 750 చెప్పారండి. అంటే దానిపైన బార్లే ప్రింట్ వచ్చేసింది, ఇదిగోండి వైట్ కలర్ది, అది 750 చెప్పారు. నెక్స్ట్ వుడెన్ ఐటమ్స్ ఉన్న స్టాల్ అండి. ఇందాక చూపించిన స్టాల్ లాంటిదే, బట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మెహందీ కూడా పెడుతున్నారండి, 50 రూపీస్ పర్ హ్యాండ్ అది. ఈ స్టాల్లో దుప్పట్టాస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అలానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. అండ్ మాకు ఆ పర్పుల్ కలర్ డ్రెస్ మెటీరియల్ బాగా నచ్చింది, అండ్ దాని ప్రైస్ 4000 అండి. బట్ వర్తీ అనే అనిపించింది మెటీరియల్ వైజ్ అది. అండ్ దుప్పట్టాస్ కూడా చాలా బాగున్నాయండి. అంటే ఫ్యాబ్రిక్ బాగుంది, ప్రైస్ కూడా బాగుంది, దానికి తగ్గట్టుగానే అనిపించింది. అలానే ఇందాక వరకు చూసిన జూట్ బ్యాగ్స్ వేరు, ఇలాంటి డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ స్టాల్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బ్యాంగిల్సే అండి. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. ఈ స్టాల్లోని కలెక్షన్ అంతా కూడా బ్యాంబూతో చేసినవేనండి. చిన్న చిన్న బుట్టలు దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి బ్యాంబూతో చేసినవి. అంటే కప్స్లో కూడా అనమాట, కప్స్ కూడా ఉన్నాయి, చిన్న చాటలు ఉన్నాయి. పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ కూడా ఇలా చిన్నవి చేసి పెట్టారనమాట అవి. అండ్ వేజెస్ కూడా అండి, చాలా బాగున్నాయి ఇక్కడ మోడల్స్. ఇట్లా చిన్న పాతవి బుట్టలు అనేవాళ్ళు కదా, ఆ బుట్టలు ఉన్నాయి, సోఫాలు కూడా ఉన్నాయండి. ఇలా బొమ్మలకి పెయింట్స్ వేసేసి పెట్టారండి. అండ్ ఇప్పుడు దీనికేమో అప్పుడే పెయింట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇదంతా కూడా వుడ్ పైన చెక్కినవండి. మనకి కావాల్సినట్టు మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అంట వీటికి. నెక్స్ట్ స్టాల్ ఒకటి ఉందండి, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా దేవుడికి సంబంధించినవేనండి. లైక్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, అగరబత్తి ఉంది, సాంబ్రాణి పౌడర్స్లో డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ తోటి వచ్చినవి ఉన్నాయి. అండ్ ఇలా మందిరాలు కూడా డిఫరెంట్ సైజెస్లో వచ్చినాయండి. చిన్న పీఠం దగ్గర నుంచి పెద్ద మందిరంతో డోర్స్ వచ్చేస్తాయి కదా, అట్లా కూడా ఉన్నాయన్నమాట. ఈ స్టాల్తోని మా షాపింగ్ అయితే మేము ఎండ్ చేసేసాము. ఎగ్జిట్ అవుతున్నప్పుడు మాకు ఇలా నేమ్ బోర్డ్స్ కనిపించాయండి. ఇవి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అంటండి, చాలా బాగున్నాయి ఇవి కూడా డిఫరెంట్గా. అండ్ ఈ పెన్సిల్ ఆర్ట్ మాత్రం చాలా బాగుందండి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు వేసేసి ఇస్తున్నారు మనం ఇచ్చిన ఫోటోని. నేను ఈ క్రాఫ్ట్ మేళకి లాస్ట్ డే వెళ్ళాను, ఇంకొంచెం ముందు వెళ్ళుంటే ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా హెల్ప్ అయి ఉండేది.
బట్ నెక్స్ట్ ఇయర్ అసలు మిస్ అవ్వను. December 15th నుంచి 31st వరకు ఉంటుందంటండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనీ శివ్ టాక్స్.